అండి, నేను మా పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నాను. ఎలాగంటే చాలా మంది భగవద్గీత నేర్పడానికి స్కూల్ మానిపించాలి ఇవన్నీ అనుకుంటారు. నేనేం స్కూల్ మానిపించిన ఏమీ చేయనండి. మా పిల్లలు స్కూల్కి వెళ్తా రెడీ అవుతూనే మార్నింగ్ మేడం గారు చాలా చక్కగా నేర్పిస్తారండి. ఒక 10 minutes స్కూల్కి వెళ్తా టిఫిన్ చేస్తూ జడలు వేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ వచ్చాక వాళ్ళొక మనం రీల్స్ చూస్తారు కదా మన పిల్లలు, ఆ రీల్స్ చూసే టైంలో ఒక 10 నిమిషాలు అలా పొద్దున్న సాయంత్రం మా పిల్లలకు నేర్పిస్తున్నానండి. రేపు పొద్దున్న ఆకివీడులో కాంపిటీషన్ ఉంది. మేడం గారు అసలు చాలా చక్కగా నేర్పుతారు. నేను ఆన్లైనే నేర్పిస్తున్నానండి. సండే తీసుకొస్తాను. ఆన్లైన్ క్లాసులు మేడం గారు చాలా చక్కగా నేర్పుతారు. మీ పిల్లలకు కూడా కావాలంటే నేను మేడం గారి నెంబర్ సెండ్ చేస్తాను, మీరు నేర్పించాలండి. ఎందుకంటే ఒక హిందువు ఇంట్లో నేర్పించడం పక్కన పెడితే అసలు భగవద్గీత పుస్తకమే ఉండట్లేదు. ఒక హిందువు తన ఇంట్లో ఖచ్చితంగా నేర్పించడం సెకండరీ అండి. ఫస్ట్ వన్ అసలు భగవద్గీత బుక్ ఉండాలి. ఒక క్రిస్టియన్ తన ఇంట్లో బైబుల్ ఉంటుంది, తన పిల్లలు అందరికీ బైబుల్ చదవడం నేర్పుతారు. ఒక ముస్లిం ఖురాన్ నేర్పుతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువుల మట్టికి కనీసం తమ పిల్లలకి భగవద్గీత పుస్తకం కూడా ఉండట్లేదండి. ఖచ్చితంగా హిందువులందరూ కూడా పిల్లలందరికీ భగవద్గీత నేర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.